నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. రాజు గారు, కంగ్రాచులేషన్స్. ఏంటి అప్పుడే ఎందుకనే? అంటే మొదటి రౌండ్లో విజయం అయిపోయింది కదా, ఏదో ఒకటి మొత్తం మీద ఏదో పార్టీ టికెట్ అయితే వచ్చింది. మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, అయిపోయింది. అక్కడ కుదరలేదు, మనకు జగన్ గారికి పడలేదు. ఇప్పుడైతే చంద్రబాబుతో పడింది కదా. ఇప్పుడు చంద్రబాబు తరఫున ఎన్ని పనులు చేసి పెట్టారు మీరు ఢిల్లీలో, ఆ మాత్రం ఇవ్వకపోతే మీరు మొన్న మధ్య సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు డయాస్ మీద. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూర్చున్నాగానే ఎందుకు ఇవ్వరండి నాకు అంటూ దబాయించారు. నేను అప్పుడే అనుకున్నాను, రాజుగారికి ఖచ్చితంగా సీట్ వస్తుంది. నరసాపూర్ కాకపోతే ఏమైంది, ఉండి అసెంబ్లీలోకి రావచ్చు, జగన్ని కావాలంతా ఏడిపించవచ్చు. ఎందుకంటే ఎడిదిరికి జగనే కదా వచ్చేది. మీరు గెలుస్తారా లేదా అనేది పక్కన ఉండేది. మీకు గెలిచే అవకాశం వచ్చిందని అనుకోండి, జగన్ మీద కావలసినంత విమర్శలు చేసుకోవచ్చు, అసెంబ్లీలో నానా రచ్చ సృష్టించవచ్చు. అవునంటారా కాదంటారా? సరే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైసీపీ పార్లమెంటు సభ్యుడిగా ఉండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పంచన చేరి తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దినపత్రికలు, టీవీ ఛానళ్లలో లైవ్ టెలికాస్ట్లు ఇస్తూ గంటల పాటు జగన్ ఆడిపోసుకున్నారు కదా. మొత్తం మీద ఎట్లయితేనేమి, ఎందుకంటే మీకు బీజేపీ కూడా టికెట్ ఇవ్వడానికి రెడీగా లేదని తెలిసింది. ఇప్పుడు సీట్ల పంపకం జరిగింది కదా, పొత్తులో భాగంగా అటు జనసేనతోటి ఇటు బీజేపీతోటి టీడీపీ సీట్ల సర్దుబాటు కుదుర్చుకుంది కదా, ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది కదా. బీజేపీనేమో ఇమీడియట్గా నరసాపురానికి అభ్యర్థిని వర్మగారిని ప్రకటించేసింది. ఇంకా అవకాశం లేకపోయింది. అప్పటికి మీరు ప్రయత్నం చేశారు, ఇది బీజేపీలో దూరి నరసాపురం కొట్టేద్దామని, కానీ బీజేపీ బెసకనియలే, అసలు ఏమాత్రం అవకాశం ఇయ్యలే. అప్పుడు చంద్రబాబు కూడా ప్రయత్నం చేశాడు. ఏమని, సీట్ల సర్దుబాటులో కొంచెం రీఅరేంజ్మెంట్ చేసుకొని నరసాపురాన్ని తీసుకొని దానికి బదులుగా నరసాపురాన్ని టీడీపీకి తీసుకొని దానికి బదులుగా వేరే పార్లమెంటు స్థానానికి బీజేపీకి ఇచ్చేట్లుగా అయితే, అలా కనుక ఇచ్చేట్లయితే రాజుగారిని మన రఘురామకృష్ణరాజు గారిని మళ్ళీ నరసాపురం నుంచే పోటీ చేద్దాం, జగన్కు బాగా సవాలు విసిరినట్టు అవుతుంది అని అనుకున్నారు. కానీ మరి జగన్ చెప్పాడో లేకపోతే సొంతంగా అమిత్ షా, నరేంద్ర మోడీ, నడ్డా ఇటువంటి పెద్ద నాయకులందరూ చెప్పారో కానీ మొత్తం మీద నరసాపురం కూడా ఇవ్వడానికి, టీడీపీకి ఇవ్వడానికి బీజేపీ అధినాయకత్వం ఒప్పుకోలే. అంటే రాజుగారు బీజేపీలో చేరడానికి బీజేపీ ఒప్పుకోలే, నరసాపురాన్ని టీడీపీకి ఇస్తే అట్లా అయినా కూడా రాజుగారికి సీట్ లభించే అవకాశం ఉంటుందేమో అంటే అట్లా కూడా లభించలే. అంటే బీజేపీ రెండు వైపులా రెండు మోకాళ్ళను మీకు అడ్డం పెట్టింది. ఇక దాంతో దిక్కులేని పరిస్థితుల్లో ఉండి మీద పడ్డారు. ఉండంటే పశ్చిమ గోదావరి జిల్లా శాసనసభ నియోజకవర్గం కదా, ఆ ఉండి మీద పడ్డారు. అయితే ఉండిని ఆల్రెడీ చంద్రబాబు రామరాజు గారికి మంత్రి రామరాజు గారు ఉన్నారు కదా, ఆ రామరాజు గారికి ప్రకటించేసింది. ఇప్పుడు ఆయన దగ్గర లాక్కునేసరికే నానా రభస అయితే ఉంది. ఆ రామరాజు గారి అభిమానులందరూ కూడా అసలు ఎట్ట గెలుస్తాడో చూస్తాడు శివరామకృష్ణరాజు గారు. అయ్యా మీరు అందరూ రాజులే కదా, ఎవరికి ఇస్తేనే ఏమైంది అని ఎవడో హాయని అనబోతే, అరే అట్లంటావేందా, ఆ రాజుకి ఈ రాజుకి తేడా లేదా, ఎక్కడ రఘురామకృష్ణరాజు ఎక్కడ రామరాజు అని అంటూ ఉన్నారు. సో ఇది కాకుండా పార్టీ టికెట్ ఆశించినటువంటి శివరామకృష్ణరాజు కూడా ఉన్నారు కదా, ఆయన వైపు నుంచి కూడా కొంత వ్యతిరేకత. తర్వాత రామరాజు అయితేనే శివరామకృష్ణరాజు అయితేనే ఇంతమంది రాజులు వ్యతిరేకిస్తున్నప్పుడు మరి ఈ రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏమవుతుంది అనేటువంటిది కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితే. బీజేపీతో పూర్తిగా వైరమైపోయింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా ఎట్టనో అంటే చంద్రబాబుకు సంబంధించినటువంటి గుట్టుముట్లన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి అనేటువంటి భావన చాలా బలంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. దిక్కులేని పరిస్థితుల్లో, అంటే బెదిరింపులకు లొంగిపోయినాడో, ఒత్తిడులకి గింగిపోయినాడో, మొత్తం మీద చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మీకు తన పార్టీలో చేర్చుకొని, అంటే నిన్నటిదాకా మీరు వైసీపీలో ఉన్నారు కదా, ఆ సమ్మతి అయితే కూడా వైసీపీలోనే ఉన్నారు కదా, అట్లాంటిది మిమ్మల్ని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం ఏంటి, మీకు ఉండి సీట్ ఇవ్వడం ఏంటి, అన్నీ టక జరిగిపోవడంతో ఈవేళ సోమవారం ఏకంగా నామినేషన్ కూడా వేయడానికి రెడీ అయిపోయినారు. బీఫారం ఆల్రెడీ నేను అందినట్లుంది కదా రాజుగారు, మీకు అందినట్టుందా? ఓకే. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, మీకు టికెట్ రావడం వరకు ఇంతవరకు పరీక్షలో విజయం సాధించారు. కానీ ఈ టికెట్ వచ్చిన తర్వాత అసలు పరీక్ష ప్రారంభం కాబోతోంది. ఈ అసలు పరీక్ష ఏమిటి, మీరు బ్యాంకుల నుంచి దాదాపు ఒక 25,000 కోట్ల రూపాయలు తీసుకొని ఎగేశారు కదా, దానికి సంబంధించి ఈ వ్యక్తిని రఘురామకృష్ణరాజు అనేటువంటి అతన్ని
దివాలా తీసినటువంటి వ్యక్తిగా ప్రకటించమని బ్యాంకులోనే తగులుకొని ఆ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటూ ఒకటి ఉంది కదా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటూ దానికి అప్పీల్ చేశాయి. దానికి అప్పీల్ చేయడంతో ఆ విషయం ఎనీ టైం ఏ రోజైనా కూడా బయటపడిపోవచ్చు. లేదు, రాజుగారు దివాలా తీసినట్లుగా ప్రకటించడాన్ని ఎవరు ప్రకటిస్తారు? ట్రిబ్యునల్ ప్రకటిస్తుంది. అలా ప్రకటించడాన్ని మీరు కనుక వ్యతిరేకించారనుకోండి, మీరు డబ్బులు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి డబ్బులు ఎక్కడెక్కడికి పోయాయి, ఎలా కైంకర్యం చేశారు, ఎలా దుర్వినియోగం చేశారు, ఎలా డైవర్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని మొత్తాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ ఈ రెండు సంస్థలు, దర్యాప్తు సంస్థలు దిగిపోయి మొత్తం మీ జుట్టంతా ఊడబెక్కేస్తారు. కాబట్టి మీకు వేరే అవకాశం లేదు. బ్యాంకులో ఇదిగో ఈ రఘురామకృష్ణరాజు గారిని దివాలా తీసినట్లుగా ప్రకటించండి అని కనుక బ్యాంకులు ఆల్రెడీ కోరాయి. ఈ ప్రాసెస్ ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. ఎన్సిఎల్టీ జస్ట్ అట్లా వెయిట్ చేస్తూ ఉంది అనమాట. ఎందుకోసం ఈ విషయంలో డెసిషన్ తీసుకోబోతున్నారు. ఎంతైనా మీరు పాలిటీషియన్ కదా, కాబట్టి ఎన్నికలు రాబోతున్నాయిలే, ఎన్నికలు ముందంతా ఎందుకు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దాం ఆ సంగతి అని అనుకున్నట్టున్నారు. లేదా మీరు పలుకుబడి వాడుంటారు. మన దేశంలో ఏముంది, సుప్రీంకోర్టు, హైకోర్టులే రాజకీయ నాయకుల పలుకుబడికి ఇంకా అనేకమైనటువంటి ఇతర వ్యవహారాలకి లొంగిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఓపెన్గా లెటర్ రాసినా కూడా దిక్కులేని పరిస్థితి. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ మీరు గనక మీకు అప్పులు ఇచ్చినటువంటి బ్యాంకులు, లేదా మీరు ఏ బ్యాంకుల అప్పులు అయితే ఎగ్గొట్టారో ఆ బ్యాంకుల అభ్యర్థన మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటువంటిది కనుక మిమ్మల్ని దివాలా తీసినటువంటి వ్యక్తిగా కనుక ప్రకటించాయనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? మీకు ఓటు హక్కు కోల్పోతారు. ఎప్పుడైతే మీరు ఓటు హక్కు కోల్పోయేస్తారో అప్పుడే మీకు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం పోతుంది. ఆల్రెడీ కనుక శాసనసభ్యత్వం కనుక ఉందనుకోండి, పార్లమెంట్ సభ్యత్వమో శాసనసభ్యత్వమో, దానికి కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. అంటే ఉదాహరణకు ఇప్పుడు రేపు ఉండిలో మీరు గెలిచారనుకుందాం, కాసేపు మాట్లాడితే కష్టము, మీరు దాదాపుగా గెలవలేరు. ఒకవేళ తప్పిదారి కనుక గెలిచారనుకుందాం, గెలిస్తే మీ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడం జరగబోతుంది. ఎందుకంటే దివాలా తీసినటువంటి వ్యక్తులు చట్టసభలలో ఉండటానికి వీల్లేదు. దివాలా తీసిన వాళ్ళే కాదు రాజుగారు, ఈవెన్ అడుక్కుతున్నటువంటి వాళ్ళకు కూడా శాసనసభలో, పార్లమెంట్లో, చట్టసభలో, లేటిల్లో కూడా సభ్యత్వం ఇవ్వకూడదు. వాళ్ళకి సభ్యత్వం ఉండడానికి వీల్లేదు అని ప్రజా ప్రాతినిధ్య చట్టం చెప్తా ఉంది. కాబట్టి మీరు రేపొద్దున ఉండిలో గెలిచినా జగన్మోహన్ రెడ్డిని వేధించవచ్చు అని అనుకుంటే ఆ పప్పులు ఉడకపోవచ్చు. అంటే మీరు అసలు గెలవడమే కష్టము, గెలిచినా కూడా ఈ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటువంటి జోక్యం చేసుకొని మీరు దివాలా తీసినట్లుగా ప్రకటించిన మరుక్షణమే మీ శాసనసభ్యత్వం కూడా పోతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో మాత్రమే మీకు విజయం లభించింది. ఇంకా రెండవ రౌండు అంటే ఎన్నికల్లో గెలవడము, మూడో రౌండు ట్రిబ్యునల్ దగ్గర, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. పరిస్థితి ఏం బాగుండట్లేదు. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ రాజుగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీని మీద కామెంట్ చేయండి, దీన్ని లైక్ చేయండి, దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా సింగం టీవీలో సభ్యులుగా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కొట్టండి. సబ్స్క్రైబర్స్గా చేరడానికి ఏ విధమైనటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదండోయ్. నమస్కారం.